విన్నావా దాత్రి? పాపరాయుడు మావయ్య మా అమ్మ గురించి ఎన్ని మాటలన్నాడో విన్నావా? మా అమ్మని చంపినట్టు నన్ను చంపుతాననే కదా ఆయన అన్నాడు. నాకు కూడా అలాగే అనిపించింది కేదార్. కానీ అత్తయ్య, బాబాయ్ గారు అలా అనలేదు. సుహాస్ని అత్తయ్య మీద కోపంతో ఏదేదో మాట్లాడాడు అని అన్నారు. ఆయన చేసిన నేరాన్ని కప్పిపుచ్చడానికి అలా అన్నారు దాత్రి. ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన వాలకం మనం చూస్తున్నాం కదా. శ్రీవల్లి పిన్ని కూతురు అని తెలియగానే సొంత చెల్లెల్నే చంపుతాను అన్న మనిషి తను. అలాంటిది అమ్మని ఏదైనా చేయకుండా ఉంటాడా? ఆయన ఆవేశం చూసాం, కోపం గురించి తెలుసుకున్నాం. కానీ ఆయనే చంపారు అనడానికి మన దగ్గర ఏ సాక్ష్యం లేదు కదా. మామయ్య అమ్మ గురించి మాట్లాడడం, చంపానని చెప్పడం నువ్వు కూడా విన్నావు కదా దాత్రి. మా అమ్మ చావుకి కారణమైన వాణ్ణి నేను వదిలిపెట్టను దాత్రి. మనం ఆవేశపడితే మనం నష్టపోవడం తప్ప ఇంకేం జరగదు కేదార్. ఒకసారి వచ్చి ఇలా కూర్చో కేదార్, కూర్చో. నీ బాధ నాకు అర్థమవుతుంది కేదార్. 25 ఏళ్ల కిందట అత్తయ్యకి ఏమైందో, ఎలా చనిపోయిందో, అసలు ఆ చావుకి కారణం ఎవరో, తనసలు ఎందుకు చనిపోయిందో, ఇలా సమాధానం లేని ప్రశ్నలతో నువ్వు యుద్ధం చేస్తున్నావని నాకు తెలుసు కేదార్. కానీ ఇలా మనకి తెలియని విషయాల గురించి ఆవేశపడ్డం వల్ల మనకి ఏ సమాధానాలు దొరకవు కేదార్. మనం ఎన్ని రోజులు ఇక్కడ ఎంత ఓపిగ్గా ఎందుకున్నా, మావయ్య గారు నిన్ను కొడుగ్గా ఒప్పుకోవడానికి మనం ఎన్ని కష్టాలు పడ్డాం. అందుకే చెప్తున్నాను, ముందు పాపరాయుడు బాబాయ్ గారికి అత్తయ్య చావుకి సంబంధం ఉందో లేదో కనుక్కుందాం. ఒకవేళ మన అనుమానమే నిజమైతే అత్తయ్య గారి చావుకి కారణం బాబాయ్ గారే అని మనకు తెలిస్తే 25 ఏళ్లుగా అత్తయ్య గారి చావుకి జరగని న్యాయం మనం చేద్దాం. వెంటనే పోలీసులకి బాబాయ్ గారిని పట్టించి అత్తయ్య గారి కేసుని రీఓపెన్ చేద్దాం. అత్తయ్య గారి చావుకి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదు. మనం ఆ పని చేస్తాం. అప్పటిదాకా నువ్వు కొంచెం ఓపిగ్గా ఉండాలి, సరేనా? సరే దాత్రి.